ఏరా వైజయంతి మూవీ మేకర్స్గా సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తానని చెప్పి నువ్వు ఎప్పుడు రిలీజ్ చేసేదని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్గా ట్రోల్ చేయడం జరిగింది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అబ్బా, ఎందుకు లేట్ అయింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందైతే మన బుజ్జిని చూసేద్దాం. ప్రభాస్ అన్న తోలబోయేటటువంటి ఈ వెహికల్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది చూసిన తర్వాత క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. అబ్బో యాక్టివేట్ బుజ్జి. ఇదేంది భయో, ఏందో రేంజ్ రోవర్ కార్లో నుండి బయటకు వచ్చింది. వా ప్రభాస్ అన్న లుక్స్ అద్దరిపోయినాయిగా, మామూలు లేడుగా. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సేమ్ ఉన్నాడుగా, మేకప్ లేదు బొక్కలేదు అన్నట్టుంది. బుజ్జి 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 ఇక్కడైతే మంచి కామెడీ జనరేట్ అవుతుంది భయ్య అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. బుజ్జికి భైరవకి జరిగేటటువంటి కన్వర్జేషన్, బుజ్జి చేసేటటువంటి హల్చల్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి చూడొచ్చు. షూస్ అదిరిపోయినాయి. పాజిటివ్ అంటే తిరిగి వెళ్దామంట. వావ్, ఇలాంటి హాలీవుడ్లో చూస్తాం భయ్య మనం. బుజ్జి బైక్ లాగా మారిపోయిందిగా కారు నుండి. కల్కి పర్లేదులే, ఎంత స్పీడ్గా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చాలా ప్రోమో చూసినాం అనమాట. హీరోయిన్ కోటి, హీరో కోటి, విలన్ కోటి, నీ అమ్మ సైడ్ క్యారెక్టర్ కోటి. కానీ కారు కోసం ఒక ప్రోమో ఇంత మటుకు ఏ సినిమా అయినా రిలీజ్ చేసిందా? అది ఈ రేంజ్లో రిలీజ్ చేసిందా? అలా రిలీజ్ చేసినటువంటి సినిమా వన్ అండ్ ఓన్లీ కల్కిగా చెప్పుకోవచ్చు. బుజ్జిని చూసిన తర్వాత ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుజ్జి చేసుకొని మన ప్రభాస్ అన్నట్టు ఇటు 2 రౌండ్లు వేయడం జరిగింది. అది చూసిన తర్వాత నాకైతే నీ అమ్మ ఇది ఎక్కడ బుజ్జిరా మామ, దీనికారం మీరు ఎంత బిల్డప్ ఇచ్చింది అనేటటువంటి కోపం అయితే వచ్చింది. కానీ ఆఫ్టర్ ఈ టీజర్ చూసిన తర్వాత పగిలిపోయింది అనేటటువంటి క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ప్రభాస్ అన్న స్పీచ్ అయి ఉండొచ్చు, తన ఆఫ్లైన్ లుక్స్ అయి ఉండొచ్చు, అన్నీ కూడా అదిరిపోయినాయి. ఇంకా వాటి గురించి ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బుజ్జికి సంబంధించినటువంటి బ్రేక్ డౌన్ వీడియో కూడా తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. మీరు రిక్వెస్ట్ పెట్టి మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ బుజ్జి అనేటటువంటి కూడా చెప్పండి. నాకు తెలిసి కల్కి రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బైక్ అయి ఉండొచ్చు, కార్కి అయి ఉండొచ్చు, వెహికల్కి అయి ఉండొచ్చు, బుజ్జి బుజ్జి అని చెప్పి పిలుచుకుంటారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్, మరి గుడ్ నైట్ ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.